हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः पितामहाय ॐ नमः प्रजापतिभ्यः ॐ नमः कृष्णद्वैपायनाय ॐ नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। సభాపర్వం ప్రారంభమయ్యింది. ఖాండవ ప్రస్థంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ద్వారకకు వెళ్ళడానికి సంకల్పించుకున్నాడు. కృష్ణుడు వెళుతూ ఉన్నాడంటే ఏదో వెలితి, ఏదో ప్రాణం వెళుతూ ఉన్నట్లు అందరికి అనిపిస్తుంది. అందులోనూ పాండవులు, తన చెల్లెలు కూడా అక్కడే ఉంది. చెప్పాల్సిన విషయాలన్నిటినీ చెల్లికి చెప్పాడు. తన చెల్లెల్ని ద్రౌపదీదేవికి సమర్పించుకున్నాడు. నువ్వే తన బాగోగుల్ని చూసుకోవాలి అప్పచెప్పాడు ద్రౌపదీదేవికి. ధౌమ్యాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. వారికి చెప్పాల్సిన విషయాలన్నిటినీ చెప్పాడు. ఆ తరువాత ప్రస్థానానికి సిద్ధమయ్యాడు. బ్రాహ్మణుల్ని పూజించి ప్రస్థానానికి సిద్ధమయ్యాడు. మంచి తిథి, మంచి నక్షత్రం, మంచి ముహూర్తంలో పుండరీకాక్షుడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సారథి దారకుడు రథాన్ని సిద్ధపరిచాడు. సారథి స్థానంలో దారకుడు కూర్చున్నాడు. కానీ ధర్మరాజు వెళ్ళాడు. ఆ దారకుణ్ణి వెనక్కి పంపించి తనే సారథిగా కూర్చున్నాడు ధర్మరాజు. కృష్ణుని సీమా ప్రదేశం వరకు తనే వదలాలని, తనే వదిలిపెట్టాలని ధర్మరాజు నిర్ధారణ చేసుకున్నాడు. అర్జునుడు రథాన్నెక్కాడు. ఛత్రచామరాల్ని తీసుకుని భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నాడు. భీమసేన దేవుల వారెక్కారు. అత్యద్భుతమైన శ్వేతఛత్రాన్ని తను పట్టుకున్నాడు భగవంతునికి. అది ఒక సేవ. నకుల సహదేవులు కూడా భగవంతుణ్ణి సేవించడానికి సిద్ధమయ్యారు. ఇంద్రప్రస్థ నగరాన్ని అతిక్రమించారు. ఒక క్రోశం దూరం వరకు వెళ్ళి అందరూ ఆ భగవంతునికి నమస్కరిస్తూ ఉన్నారు. కృష్ణుడు అన్నాడు, యుధిష్ఠిరా, ఇక ఇక్కడి నుంచి నువ్వు నీ రాష్ట్రానికి వెళ్ళి పొమ్మన్నాడు. నేను వెళ్ళాలి, ఇంతవరకు చాలు వచ్చింది, వెంబడించింది చాలు, ఇక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి, నేను వెళ్ళొస్తానని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు వెళ్ళొస్తానని చెబుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్ళొస్తూ ఉన్నాయి. నేను కూడా వస్తాను అనేట్లు భావిస్తూ ఉన్నాయేమో ఆ కన్నీళ్ళు. కృష్ణుడు వెళుతూ ఉంటే ఎవరికీ దుఃఖం ఆగడం లేదు.
ఆ వియోగాన్ని సహించడం ఎవరి వల్ల సాధ్యం కావడం లేదు. అలా అక్కడ నిలిపేసి కృష్ణుడు తను ముందుకు ముందుకు వెళుతూ ఉన్నాడు. కృష్ణుణ్ణి ఈ దేహంతో వెంబడించడానికి సాధ్యం కాకపోయినా కృష్ణుని ఆదేశం ఉండడం వల్ల వారు వెంబడించడం లేదు, కానీ కళ్ళతో వెంబడిస్తూ ఉన్నారట పాండవులందరూ కూడా. లోచనైరనుజగ్ముస్తే మహాభారతం మనకు చెబుతుంది. దేహంతో అనుగమనం చేయడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. ఎందుకని కృష్ణుడు ఆదేశించాడు, ఇక్కడే ఉండాలి, మీరు మీ రాజ్యానికి వెళ్ళాలి, నేను ద్వారకకు వెళ్ళాలి, ఇది మీ రాజ్యం, మీ రాజ్యంలో మీ ఊర్లో మీరుండాలి, నేనకు వెళతాను, మళ్ళీ ప్రసంగం వచ్చినప్పుడు వస్తాను అని చెప్పి కృష్ణుడు వెళుతూ ఉంటే కృష్ణుని ఆదేశాన్ని పాలించడానికని దైహికంగా వెళ్ళడం, దైహికంగా వెంబడించడం పాండవుల వల్ల సాధ్యం కావడం లేదు. అయినా కూడా కళ్ళతో పాండవులు ఆ కృష్ణుణ్ణి వెంబడిస్తూ ఉన్నారట. ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి వారి మధ్య, పాండవుల మధ్య కృష్ణుని మధ్య ఎంత అద్భుతమైన అనురాగం ఉంది, ఎంత అద్భుతమైన ప్రేమ ఉంది. కృష్ణుని పైన వల్లమాలిన భక్తి పాండవులకు ఉంది. చూస్తూ నిల్చున్నారు, అలాగే చూస్తూ నిల్చున్నారు. కళ్ళకు కనబడేంత వరకు కృష్ణుణ్ణి చూస్తూ ఉన్నారు, కళ్ళతో వెంబడిస్తూ ఉన్నారు, కృష్ణుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. కనుమరుగైపోయాడు కృష్ణుడు క్షణంలోనే. కనుమరుగైపోతే పాండవులు ఆలోచించారు, సరే కళ్ళతో వెంబడించడం సాధ్యం కాదిక, కానీ మనసుతో వెంబడించాన్ని ఎవరైనా ఆపగలరా? మనసును నిరోధించగలరా? నన్నైతే నిరోధించారు. ధర్మరాజా, నువ్వు ఇక్కడే ఉండాలని కృష్ణుడు నిరోధించాడు, కృష్ణుడు ఆదేశించాడు, కానీ మనసును ఆదేశించగలడా? మనసును ఆదేశించేవాడు కూడా తనే, కృష్ణుడే యద్యపి. అయినా పాండవుల మనసులో ఆ కృష్ణుడు నిండుకున్నాడు కాబట్టి కళ్ళు వెంబడించలేకపోయిన కృష్ణుణ్ణి మనసు వెంబడించడానికి ప్రారంభించింది. మనసులో కృష్ణున్నే నిలుపుకున్నారు, మనసులో కృష్ణున్నే ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని ఆలోచిస్తూ వారి ఆలోచననంతా కృష్ణుడే ఆక్రమించిపోయాడు, వారి మనసునంతా కృష్ణుడే ఆక్రమించిపోయాడు. అకామాదేవ పార్థాస్తే గోవింద గత మానసాహ. చూడండి, వారి మనస్సంతా గోవిందునిపైనే ఉందట. అందరి బంధువు కదా గోవిందుడు, అందులోనూ పాండవులకు విశేష బంధువు. పాండవుల కష్టాల్ని అడుగడుగునా పరిహరించే అధిదైవం తను. కనుక ఆ పాండవుల మనసంతా గోవిందునిపైనే ఉందట. అలాంటి అనుభవాన్ని, అలాంటి అత్యద్భుతమైన భావనను పాండవులందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. చివరికి కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు. నివృత్య ధర్మరాజస్తు సహ భ్రాతృభిరచ్యుత. తన తమ్ముళ్లతో ధర్మరాజు కూడా తన నగరాన్ని ప్రవేశించాడు. అక్కడ కృష్ణుడు వెళితే కృష్ణుణ్ణి గౌరవించడానికి, కృష్ణుణ్ణి ఆరాధించడానికి ఎందరెందరో ఎదురొచ్చారు. అందరూ ఎదురొచ్చారు. కృష్ణుని యోగక్షేమాల్ని విచారిస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు, బలరామునికి నమస్కరించాడు. అక్కడ వచ్చిన యాదవులందరూ కూడా కృష్ణుణ్ణి స్వాగతించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరినీ సమాధానపరుస్తూ, అందరితో మాట్లాడుతూ, అందరి బాగోగుల్ని పరామర్శిస్తూ కృష్ణుడు చివరికి రుక్మిణి ఇంటికి వెళ్ళిపోయాడు. తను కూడా సంతోషంగా కృష్ణుడు అక్కడ ఉన్నాడు. ఇదే సందర్భంలో మయాసురుడు అర్జునుని దగ్గరికి వచ్చాడు. అర్జునుడు, ధర్మరాజు వారి దగ్గరికి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చి ఆ మయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్జున, నువ్వు నా ప్రాణాన్ని సంరక్షించిన వాడివి. కృష్ణుడు చెప్పినట్లు ఓ అత్యద్భుతమైన సభను ధర్మరాజు కోసం నిర్మాణం చేయాలని నేను సంకల్పించుకున్నాను. ఆ సభను నిర్మాణం చేయాలంటే ఎన్నెన్నో వస్తువులు కావాలి. ఆ వస్తువులను తీసుకుని రావడానికి నేను బిందు సరోవరానికి వెళ్ళి రావాలి. అక్కడ నేను నిర్మించిన అత్యద్భుతమైన భవనం ఉంది. ఆ భవనానికి కావలసిన వస్తువులు కూడా అక్కడే ఉన్నాయి. ఆ వస్తువుల్ని నేను తీసుకురావాలి. అత్యపరూపమైన, ఆశ్చర్యకరమైన ఆ వస్తువులతో సభను నేను నిర్మాణం చేయాలి. అలాగే అక్కడ ఆ బిందు సరోవరంలో యువనాశ్వ అనే రాజు ధరించిన ఓ అత్యద్భుతమైన గదా ఆయుధం ఉంది. ఆ గదా ఆయుధాన్ని భీమసేన దేవుల వారు ధరించాలి. నీకు ఎలా గాంధీవమో భీమసేన దేవుల వారికి ఆ గద అలాంటిది.
లక్ష లక్ష మందిని ఒకే వేటున సంహరించగల సామర్థ్యం గలది అది. దాన్ని ధరించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, భీమసేన దేవుల వారి వల్ల అది సాధ్యమవుతుంది. కనుక ఆ గదను నేను భీమసేన దేవుల వారికి అప్పగించాలి, సమర్పించుకోవాలి. ఆ పుణ్యం నాది, సమర్పించుకునే పుణ్యం నాకు కలగాలి, కనుక నేను వెళ్ళాలి. అలాగే నీకు గండీవ ధనుస్సుని ఇచ్చాను, నీకో చిత్రమైన శంఖాన్ని కూడా నేను సమర్పించుకోవాలి. దేవదత్త అనే పేరు గల శంఖమది. ఆ శంఖం కూడా అక్కడే సరోవరంలో ఉంది. ఆ దేవదత్త అనే శంఖం, అలాగే వృకోదరుని గద, ఆ రెండింటినీ తీసుకొని వచ్చి మీకు సమర్పించుకోవాలి నేను, కనుక నేను అందుకోసం కూడా వెళ్ళాలి. అలాగే ఆ సభను నిర్మాణం చేయడానికి కావలసిన వస్తువులన్నిటినీ కూడా నేను సమకూర్చుకోవాలి, అక్కడి నుంచి తేవాలి. కనుక అనుమతిస్తే నేను అక్కడికి వెళతాను. వృషపర్వ మహారాజు అక్కడ యజ్ఞం చేశాడు, యజ్ఞావశేషాలు ఉన్నాయి అక్కడ, కనుక వాటిని నేను తీసుకుని రావాలి. ఆ బిందు సరోవరంలో ఉన్న ఆసుపాసులో ఉన్న వాటినన్నిటినీ కూడా నేను తీసుకుని రావాలి, అనుమతించామని ప్రార్థించాడు. అలాగే అని అర్జునుడు అనుమతించాడు. అర్జునుడు అనుమతించగా మయాసురుడు ఈశాన్య దిక్కును గురించి తను ప్రయాణం చేయసాగాడు. రమణీయమైన బిందు సరోవరానికి వెళ్ళాడు. ఆ బిందు సరోవరంలో భగీరథుడు తను రాజుగా తను పరిపాలించేవాడు. యత్రేష్ట్వాసగత సిద్ధిం సహస్రాక్ష శతీపతి, సహస్రాక్షుడైన ఇంద్రుడు కూడా అక్కడ తపస్సును చేసి సిద్ధిని సంపాదించుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, గదను తీసుకున్నాడు, శంఖాన్ని తీసుకున్నాడు. అక్కడున్న స్ఫటిక మొదలైన వస్తువులను సభను నిర్మాణం చేయడం కోసం తను ఎంచుకున్నాడు. ఆ వస్తువులనన్నిటినీ కూడా అక్కడున్న రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల ద్వారా ఆ వస్తువులనన్నిటినీ కూడా ఇంద్రప్రస్థానికి, ఖండప్రస్థానికి చేరవేస్తూ ఉన్నాడు. ఖండవ ప్రస్థానికి తీసుకుని వెళ్ళాలి. ఎలా? రాక్షసుల వల్ల అది సాధ్యం. కనుక రాక్షసుల ద్వారా ఆ వస్తువులను పంపిణీ చేస్తూ ఉన్నాడు, సరఫరా చేస్తూ ఉన్నాడు, ఆ వస్తువులను పంపిస్తూ ఉన్నాడు. చివరికి వస్తువులనన్నిటినీ కూడా పంపించాడు. సర్వర్తుగుణ సంపన్నాం దివ్య రూపాం అలంకృతాం తర్పరిత్వా ద్విజశ్రేష్ఠాన్ పాయసేన సహస్రశః. సభను ప్రారంభించాలి. సభను ప్రారంభించే ముందు ఆ సభ నిర్మాణానికి ఏ విధమైన అవకతవకలు, అడ్డంకులు ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో బ్రాహ్మణ భోజనను చేయించాడు. పాయసాన్నంతో బ్రాహ్మణులను తృప్తిపరచాడు. చూడండి, బ్రాహ్మణుల తృప్తి వల్ల, బ్రాహ్మణుల సంతోషం వల్ల అవకతవకలన్నీ దూరమవుతాయి, అడ్డంకులన్నీ మాయమవుతాయి, అవరోధాలన్నీ నాశనమవుతాయి. అలా అవరోధాలను నాశనం చేసుకుని ఏ పనైనా మనం సంకల్పించుకోవాలి. ఏ పనైనా చేయడానికి మంగళం ఏదంటే అది బ్రాహ్మణ సమారాధన. అలా బ్రాహ్మణ సమారాధన చేశాడు. అత్యద్భుతమైన పాయసంతో ఆ బ్రాహ్మణుల్ని సంతృప్తిపరచాడు. బ్రాహ్మణులు సంతోషంతో స్వస్తి పలికారు. నువ్వు చేయాల్సిన నీవు తలపెట్టిన పని ఏదైతే ఉందో ఆ పని నిర్విఘ్నంగా, నిర్విరామంగా సంపన్నమవ్వాలి అని బ్రాహ్మణులందరూ ఆశీర్వదించగా 14 నెలల్లో మయాసురుడు ధర్మరాజు కోసం ఓ చిత్రమైన, అతి విచిత్రమైన, లోకచిత్రమైన ఒక భవనాన్ని నిర్మించాడట. మయుడు నిర్మించాడు కాబట్టి ఆ సభకు మయసభ అని పేరొచ్చిందట. అర్జునుని పైన భక్తి, కృష్ణుని పైన తనకు భక్తి, పాండవుల పైన భక్తి, గౌరవం తనకుంది. పాండవులు మహానుభావులు, వారు ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, ధర్మ సంరక్షణ చేసేవారు. అలాంటి మహానుభావులకు ఒక దివ్యమైన సభను నిర్మాణం చేయడం అంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాడు. అలా పూర్వజన్మ సుకృతంగా భావించి ఆ సభను నిర్మాణం చేశాడు మయాసురుడు. ఆ సభ లోపలికి ప్రవేశిస్తే ఎలా ఉంటుందంటే, వర్షాకాలం, శీతాకాలంలో అక్కడ వెచ్చగా ఉంటుంది, సుఖమైన వెచ్చదనం. అది మనిషికి కష్టం కలిగించే వెచ్చదనం కాదు. ఎండాకాలంలో అయితే చల్లగా ఉంటుందట. ఏమున్నాయి అక్కడ? ఏసీలు ఉన్నాయా? లేదా ఫ్యాన్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఎంత చిత్రమైనదో! తను ఉపయోగించిన వస్తువులు ఎలాంటివంటే ఆ వస్తువులే అలాంటివి, ఆ వస్తువుల స్వభావమే అలాంటిది. ఎండాకాలం అయితే లోపలి వాతావరణం చల్లగా మారాలి, వర్షాకాలంలో, శీతాకాలంలో అయితే లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలి, శరీరానికి సుఖస్పర్శ కలిగించాలి, అలాంటి గాలి లోపల ప్రవహించాలి. అలాంటి అత్యద్భుతమైన విధంగా ఆ మయుడు సభను నిర్మించాడట. తాంతు కృత్వా సభాం శ్రేష్ఠాం
మయశ్చ అర్జునమబ్రవీత్. సభా నిర్మాణం చేసిన తరువాత అర్జునునికి చెప్పాడట, సభా నిర్మాణం జరిగింది, ఇక గృహప్రవేశం వాస్తుశాంతి జరగాలి. వాస్తుశాంతిని అత్యద్భుతంగా జరుపుతూ ఉన్నారు వారందరూ కూడా. కౌగిలించుకున్నాడు మయాసురుణ్ణి ఆ సభను చూసి, ఆ నిర్మాణాన్ని చూసి, ఆ కట్టడాన్ని చూసి చాలా సంతోషం కలిగింది అర్జునునికి. కౌగిలించుకున్నాడు. అయుతం భోజరిత్వాతు బ్రాహ్మణానాం నరాధిప. రాజు ధర్మరాజు 10,000 బ్రాహ్మణులకు భోజనాన్ని సంకల్పించుకున్నాడట. బ్రాహ్మణ సంతర్పణను చేశాడు. దదౌతేభ్య సహస్రాణి గవాం ప్రత్యేకశః పునః. ఒక్కొక్కరికి 1000 చొప్పున గోమాతలను దానం చేశాడట 10,000 మందికి. ఎంత అద్భుతమైన ఐశ్వర్యమో చూడండి. ఒక్కొక్క బ్రాహ్మణునికి 1000 చొప్పున ఆ గోమాతలను దానం చేశాడంటే తన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎలాంటిది, ఆ సంపద ఎలాంటిది, తరగని ఐసిరియది. అలాంటి అత్యద్భుతమైన ఐశ్వర్యాన్ని కలిగిన మహానుభావుడు ధర్మరాజు. భగవంతుని అనుగ్రహం వల్ల దేనికి కొదవ, దేనికి కొరత? అసలు దానం చేయడానికి కూడా కొరత లేదు, కొదవ లేదు. ఇది ధర్మరాజు యొక్క రాజ్యం. ధర్మరాజు అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పుణ్యాహ ఘోషస్తత్రాసీత్ దివస్ప్రగివ భారత. వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు, అయ్యా జనమేజర, అక్కడ పుణ్యాహవాచనం యొక్క ఘోష ఎలా సంపన్నమయ్యిందంటే, ఆ ఘోష ఆకాశానికి అంటుకుంటూ ఉందట, దివికి అంటుకుంటూ ఉందట. దేవతలకు కూడా ఆ పుణ్య ఘోష వినిపిస్తూ ఉందట. మృదు మధురమైన, కఠోరంగా ఉండని ఘోష, అతి మధురమైన ఘోష, దివిస్పృశమైన ఘోష, మధురమైన ఘోష, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే వేదఘోష. అలాంటి వేదఘోషతో అక్కడ చాలా అద్భుతంగా వాస్తుశాంతి జరుగుతూ ఉంది. రమ్యమైన ఆ సభలో, దేవతల సభలో ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ధర్మరాజు ఆ సభలో ఉన్నాడట. ఎందరూ రాజులున్నారక్కడ. అంగవంగ సుమిత్ర శైబ్య అమితకర్షణ కిరాతరాజ సుమన యవనాధిపతి చాణూర దేవరాత భోజ భీమరత శ్రుతాయుధ కాళింగ జయంత మాగధ సుకర్మ చేకితాన పురుష మిత్రకర్షణ కేతుమాన్ వసుదాన వైదేహ కృతక్షణ సుధర్మ అనిరుద్ధ శ్రుతాయుధ మహాబల అనూపరాజ దుర్ధర్ష క్రమజిత్ సుదర్శన శిశుపాల సహసూత కరుషాధిపతి వృష్ణి. ఆ వృష్ణులందరూ వచ్చారు. దేవరూపులు ఆహుక విపృథు గద సారణ అక్రూర కృతవర్మ సత్యక భీష్మక ఆకృతి ద్యుమత్సేన కేకయ యజ్ఞసేన సోమకి కేతుమాన్ వసుమాన్. ఇలాంటి రాజులందరూ కూడా అక్కడున్నారట. ఎంత సంతోషం కలిగిందంటే అందరికీ. కృష్ణుడొచ్చాడు, రుక్మిణీ కుమారులు వచ్చారు, సాంబుడొచ్చాడు, యూధాన సత్తకి సుధర్మ అనిరుద్ధ శైబ్య, ఇలాంటి ఎందరెందరో రాజులు అక్కడికి విచ్చేశారట. ధనంజర సఖాచాత్ర నిత్యమాస్తే స్మ తుంబురు. ధనంజయుని అర్జునుని మిత్రుడు తుంబురు అనే గంధర్వుడు, ఆ గంధర్వుడు కూడా అక్కడున్నాడు. చిత్రసేన గంధర్వాప్సరసలు వారందరూ కూడా నృత్య గానాలతో అందరినీ అలరిస్తూ ఉన్నారు. ఇలాంటి అత్యద్భుతమైన సభ, అత్యద్భుతమైన ఉత్సవం, ఉత్సాహంతో అక్కడ జరుగుతూ ఉందట. పాండవులందరూ కూడా తమకు యోగ్యమైన ఆసనంలో కూర్చున్నారు. మహాత్ములందరూ కూర్చున్నారు, గంధర్వులు కూర్చున్నారు. వేదోపనిషదాం వేత్త ఋషిస్వరగణర్చిత. ఇలాంటి సందర్భంలో నారదుల వారి ఆగమనం జరుగుతోంది. నారదుల వారు ఎలాంటి వారు, ఎంత అద్భుతంగా మహాభారతం నారదుల వారిని కొనియాడుతుందంటే, నారదుల వారిని స్తోత్రం చేస్తూ ఉందంటే, వేదోపనిషత్తులను తెలిసినవాడు, దేవతల గణములతో అర్చితుడైనవాడు, ఇతిహాస పురాణములను తెలుసుకున్నవాడు, క్రియాకల్పాలను తెలుసుకున్నవాడు, శిక్ష అక్షర విభాగములను తెలుసుకున్నవాడు, పురాకల్పనలు విశేషంగా తెలుసుకున్నవాడు, ఆది కల్ప అర్థవేత్తాతను, కల్పసూత్రార్థ తత్వవిత, బ్రహ్మచర్య వ్రత పరుడు, ఊహాపోహ విశారదుడు, నృత్త గాంధర్వ సేవీతను, సర్వత్ర అప్రమితుడు, అష్టాదశ విద్యలను నేర్చుకున్నవాడు, కోశభూతములా ఉన్నవాడు, సమస్తమైన ప్రజలు చేస్తూ ఉన్న కర్మలను ప్రత్యక్షంగా చూసేవాడు, ఎటైనా సంచరించగలవాడు, పైన కింద ఎక్కడైనా సంచరించగల సామర్థ్యం కలవాడు నారదుడు. సుమహాతేజ, ఋషులతో కూడుకుని అలాంటి మహానుభావుడు నారదుడు అక్కడికి విచ్చేస్తూ ఉన్నాడు. జయాశీర్వచనాలతో పాండవుల్ని సంతోషపరుస్తూ ఉన్నాడు. జయాశీర్భిస్తుతం విప్రో ధర్మరాజం అథార్చరత. ధర్మరాజానమార్చరత. పెద్దలు చిన్నవాళ్లను అర్చన చేయడం ఎలా అంటే, జయాశీర్వచనాలతో వారిని అర్చన చేయాలట. అంతర్యామి అయిన పరమాత్ముని, భగవంతుని మెప్పించాలట జయాశీర్వచనాలతో. అలా నారదుడు ఆ ధర్మరాజును ఆశీర్వదించిన తరువాత
తనకు అర్హమైన యోగ్యమైన ఒక ఆసనాన్ని పరికల్పించారు. అక్కడ ఆ ఆసనంలో కూర్చున్నాడు. ధర్మ కామార్థ సంయుక్తం పప్రచ్ఛేదం యుధిష్ఠిరం. ధర్మ కామార్థ సంయుక్తుడైన ధర్మరాజును తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోగక్షేమం గురించి ఆలోచించడం, యోగక్షేమాన్ని ఆరా తీయడం, ఎలా యోగక్షేమాలను మనం విచారించాలి, ఆలోచన చేయాలి. చాలా అద్భుతంగా నారదుడు యోగక్షేమాన్ని విచారిస్తూ ఉన్నాడు. కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చరమతే మనః. ధనాన్ని సంగ్రహిస్తూ ఉన్నావా? కావాలి. రాజు అన్న తరువాత అర్థ సంపాదన చేయాలి. అలాగే ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావు కదా, ధర్మం ఎక్కడుండాలి? ధర్మానికి విహితమైన ఆసనమేది? ధర్మానికి విహితమైన స్థానమేది? నేను వచ్చాను, నాకు అర్హమైన యోగ్యమైన ఆసనాన్ని కల్పించావు కదా, సింహాసనాన్ని కల్పించావు కదా. అలా ధర్మానికి సింహాసనం ఎక్కడ కల్పించావు? యద్యపి నువ్వు ధర్మరాజువు. ధర్మరాజు ఎవరవుతాడు? ధర్మానికి ఒక అత్యద్భుతమైన స్థానాన్ని కల్పించిన వాడు ధర్మరాజు అవుతాడు. నువ్వు ధర్మరాజు. ఎక్కడ ధర్మానికి స్థానాన్ని కల్పించాలి అంటే మనసులో ధర్మానికి తావివ్వాలట, మనసులో ధర్మానికి సింహాసనం ఏర్పరచాలట. అలా ఏర్పరచావా? ధర్మరాజా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నలు ఎలా ఉన్నాయో చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నారదని ప్రశ్నలు చాలా అద్భుతంగా ఉన్నాయి. యోగక్షేమ విచారణ చాలా అత్యద్భుతంగా ఉంది. ధర్మే చరమతే మనః ప్రశ్నిస్తూ ఉన్నాడు. ధర్మం అంటే, ధర్మం యొక్క పదాన్ని వింటే మనసు ఉప్పొంగిపోవాలట, మనసు వికసించాలి, మనసు రమించాలి, మనసుకు సంతోషం కలగాలి. అలా మనసుకు సంతోషం కలిగేలా ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావా? ధర్మాన్ని పరిచర్య చేస్తూ ఉన్నావా? సుఖాన్ని చానుభూయంతే, ధర్మాన్ని చేయడం వల్ల సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నావా? మనసుకు ఏ విధమైన పీడలు లేవు కదా మనసులో. నీ ప్రాచీనులు ఆచరించిన ధర్మాలనన్నిటినీ చేస్తూ ఉన్నావా? ధర్మం, అర్థం, కామం ఇవి ఎలా ఉండాలంటే ఒకటికి ఒకటి పెనవేసుకుని ఉండాలట. వీటికి వియోగం కలగకూడదు. అర్థం, డబ్బు ఉందంటే ఆ డబ్బును చూసినప్పుడు కూడా ధర్మం గుర్తుకు రావాలి. డబ్బుని సంపాదించడంలోనూ కూడా ధర్మం ఉండాలట. అలాగే కామం కూడా ఉండాలి. ధర్మం, అర్థం, కామం. డబ్బుతో ఏముండాలి? డబ్బుతో కామం మరియు ధర్మం ముడిపడి ఉండాలట. అలాగే కామంతో ధర్మం, అర్థం ముడిపడి ఉండాలి. అలాగే ధర్మంతో అర్థం, కామం ముడిపడి ఉండాలి. ఇవి మూడు ఎలా ఉండాలంటే ఒకటికి ఒకటిగా ఉండాలి, ఒకరికి మరొకరిగా తోడుగా ఉన్నట్లు అలా ఈ మూడు తోడుగా ఉండాలి. ఎల్లప్పుడూ ఒకటే ఉండాలి, మూడు ఒకటే ఉండాలి. ఒకటి ఒకటి ప్రత్యేకం కాకూడదు. ధర్మాన్ని విడిచిన అర్థం, అర్థాన్ని విడిచిన ధర్మం, కామాన్ని విడిచిన ధర్మం, ఇలా ఒకటిని ఒకటి విడిచిపెట్టి ఉంటే దానివల్ల ఏ విధమైన లాభము లేదు. కనుక ఈ మూడు పెనవేసుకుని ఉండాలి, ఈ మూడు ముడివేసుకుని ఉండాలి. ఈ ముడిని విడదీయకూడదు, విడిచిపోకూడదు. అలా ఈ ధర్మార్థ కామాలు ఉన్నాయి. అలా వాటిని ఉంచుతూ ఉన్నావా? విడగొడుతూ ఉన్నావా? ధర్మాన్ని అర్థం నుండి కామం నుండి విడగొట్టకూడదు. అలాగే అర్థాన్ని కామం నుండి ధర్మం నుండి విడగొట్టకూడదు. కామాన్ని ధర్మాన్ని అర్థం నుండి విడగొట్టకూడదు. అవి మూడు అలా పెనవేసుకొని ఉండాలి. ఎంత అద్భుతమైన మాటల్ని, ధర్మాన్ని తను సూక్ష్మంగా చెబుతూ ఉన్నాడో చూడండి. కచ్చిదర్థంచ ధర్మంచ కామంచ జయతాంవర విభజ్య కాలే కాలజ్ఞ సదా వరద సేవసే. ధర్మాన్ని సేవించాలి, అర్థాన్ని సేవించాలి, కామాన్ని సేవించాలి. ఎప్పుడు వాటికి విహితమైన కాలం ఒకటి ఉంది. ధర్మం ఆచరించేది ఎప్పుడు? సూర్యోదయమైన తరువాత ధర్మాన్ని ఆచరించాలి, అందుకో కాలం ఉంది. అర్థ సంపాదన చేయాలి, ఎప్పుడు చేయాలి? మధ్యాహ్నం తరువాత అర్థ సంపాదనకు అవకాశం, కాలావకాశం. అలాగే కామన అపేక్షలను పూర్ణం చేసుకోవాలి, ఎప్పుడు? సూర్యాస్తమయం జరిగిన తరువాత. అలాగే యోగ్యమైన కాలంలోనే ధర్మ కామ అర్థాలను సేవించాలి. ఎప్పుడో వేటినో సేవించడం కాదు, అలా సేవిస్తూ ఉన్నప్పుడు కూడా వాటితో ఒకటికి ఒకటి ధర్మార్థాలు కామాలు ముడిపడి ఉండాలి. అలా వాటిని సేవిస్తూ ఉన్నావా లేదా రాజా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. త్వత్తో వా తవ చామాత్యైః భిద్యతే మంత్రితం తథా మిత్రోదాసీన శత్రూణాం కచ్చిద్వేస్సి చికీర్షితం. ఏదైనా ఆలోచించాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలి అని తలచినప్పుడు, ఒక పనిని తలపెట్టినప్పుడు ఆలోచించాలి. ఎలా? ఒక్కడే ఆలోచించకూడదు. ఒకరి ఆలోచన అది నిర్ణయానికి ఉపయోగపడదు.
తెలిసిన వారందరూ చేరాలి, ఒకచోట చేరాలి. అందరూ సాధకమేంటి బాధకమేంటి ఆలోచించాలి. ఈ పని తలబెడితే సాధకమేంటి, ఈ పని తలబెడితే బాధకాలేంటి, బాధకాలను ఎలా పరిహరించుకోవాలి, సాధకాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనేదాన్ని ఆలోచించగలగాలి. కనుక ఒక్కడే ఆలోచించడం కాదు. త్వత్తోవా తవచామాత్యై కచ్చిన్న కృతకైర్దూతై ఏచాప్యపరిశంకితా. ఎలా ఉండాలి సేవకులు అంటే, నీపైన శంకలు ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు, అతృప్తి ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు. అలాంటి వారు నీతో విచారకులై ఉండాలి, విచారణ చేసేవారలా ఉండాలి. దూతులు ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో కృతకులై ఉండకూడదు. డబ్బు కోసం పనిచేసేవాళ్ళు మాత్రమే కాకూడదు. వారికి డబ్బును కల్పించడం యజమానిగా నీ కర్తవ్యం. కానీ డబ్బు కోసం పనిచేసే భావన వారికి ఉండకూడదు. నీపైని ప్రేమతో, రాజ్యంపైని భక్తితో పనిచేసేవాళ్ళు సేవకులై ఉండాలి. అలాంటి సేవకులు ఉన్నారా నీకు? నీవు ఆలోచించిన దాన్ని, ఆ ఆలోచనను బయటపెట్టే మంత్రులున్నారా నీలో? వారిని వెలివేయాలి, వారిని బహిష్కరించాలి, వారిని లోపల ఉంచుకోకూడదు. నువ్వు చేసిన ఆలోచన పని జరిగిన తరువాత తెలియాలందరికీ కూడా. ఓహో, రాజు ఇలాంటి ఆలోచన చేశాడు, పని జరిగిన తరువాత తెలియాలి. పని జరిగే కన్నా ముందు తన ఆలోచన ఎవరికీ తెలియకూడదు, ఆ ఆలోచనను ఎవరూ బయట పెట్టకూడదు. అలాంటి మంత్రులు నీకున్నారా? మిత్రులెవరు, ఉదాసీనులెవరు, శత్రువులెవరు సరిగ్గా తెలుసుకుంటూ ఉన్నావా? కాలంలో మిత్రుల్ని ఉదాసీనులుగా, శత్రువుల్ని మిత్రులుగా భావించకూడదు. సరిగ్గా వారిని గుర్తించుకోవాలి. అలా గుర్తించుకుంటూ ఉన్నావా ధర్మరాజా? కచ్చిన్నిద్రావశం నైషి కచ్చిత్ కాలే విబుధ్యసే కచ్చిచ్చాపరరాత్రేషు చింతసి అర్థవిత్. పగటిపూట నిద్రపోవడం, రాత్రిపూట మేలుకొని ఉండడం అలా చేస్తూ ఉన్నావా? అలా చేయకూడదు. కచ్చిన్నిద్రావశం నైషి, పనులు చేస్తూ ఉన్నప్పుడు నిద్ర రాకూడదు, ఆలస్యం ఉండకూడదు. ఆ నిద్ర పనికి భంగం కలుగుతుంది. నిద్ర వల్ల ఆ పని సరిగ్గా జరగదు, ఆ పని సజావుగా సాగదు, ఆ పనికి హాని కలుగుతుంది నిద్ర చేస్తూ పని చేయడం వల్ల. కనుక పని చేసేటప్పుడు మేలుకొని ఉండాలి. రాత్రి సుఖంగా నిద్రిస్తూ ఉన్నావు కదా, నిద్ర చేస్తూ ఉన్నావు కదా, రాత్రి సుఖంగా నిద్రపోతూ ఉన్నావంటే నీ మనసు సంతోషంగా ఉందని అర్థం, నీ మనసు ప్రసన్నంగా ఉందని అర్థం, ప్రసన్న చిత్తుడవై నువ్వు ఉన్నావని అర్థం. రాత్రి సుఖంగా నిద్రొస్తూ ఉందా నీకు? సరి అయిన సమయంలో మేలుకుంటూ ఉన్నావా లేదా? మేలుకునే సమయంలో నిద్రపోవడం, నిద్రపోయే సమయంలో మేలుకొని ఉండడం, దీనివల్ల అనర్థం చాలా జరుగుతుంది. ఎన్ని నీతుల్ని బోధించాడంటే ఆ నీతుల్ని చెప్పడం సాధ్యం కాదు. అయినా కూడా సంగ్రహంగా నేను చెబుతూ ఉన్నాను, శ్లోకాన్ని నేను చెప్పడం లేదు. కచ్చిన్ ముఖ్యా మహత్సేవ మధ్యమేషు చ మధ్యమాః జఘన్యాశ్చ జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః. పెద్ద పనిలో పెద్దవాళ్లను ఆదేశించాలి, ఆ బుద్ధి వారికి ఉండాలి, ఆ పని చేసుకుని వచ్చే సామర్థ్యం వారికి ఉండాలి. ముఖ్యులైన వారినే మహత్కార్యంలో వినియోగించాలి. మధ్యమమైన పనులను చేయడానికి మధ్యముల్ని వినియోగించాలి, అధమమైన పనిని చేయడానికి అధముల్ని వినియోగించాలి. తారుమారు కాకూడదు. ముఖ్యమైన పనిని చేయడానికి అధముల్ని నియోజించడం, అధమమైన పనిని చేయడానికి ముఖ్యులైన వారిని నియమించడం ఇలా చేయకూడదు. పని చేసిన తరువాత వారికి సమాధానం ఉండాలి. అలాంటి వారిని పనికి పురమాయిస్తూ ఉన్నావు కదా. కచ్చిన్నోగ్రేణ దండేన భృశమిద్విజసే ప్రజాః రాష్ట్రం తవానుశాసంతి మంత్రిణో భరతర్షభ కచ్చిత్వాం నావజానంతి యాజకాః పతితం యథా. తప్పు చేసినప్పుడు అత్యుగ్రమైన దండ ప్రహారం చేయకూడదు. నువ్విచ్చిన శిక్ష వల్ల తప్పు చేసిన వారికి విరుద్ధమైన భావన రాకూడదు. ఇదేంటి, నేను శిక్ష చేసిందేంటి, తనిచ్చిన శిక్ష ఏంటి, నేను చేసిన తప్పేంటి, తప్పుకు తగిన శిక్ష నాకు ఇచ్చాడా ఆలోచిస్తూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు కూడా శపిస్తారు. వారి శాపం కూడా మనిషిని వెంటాడుతుంది. తప్పు చేశారని వారు అధములు చిన్నోళ్ళ అనుకోకూడదు. తప్పు చేసిన వారిని శిక్షిస్తే వారికి అనిపించాలి, అవును నేను ఈ తప్పు చేశాను, తప్పుకు తగిన శిక్షను రాజు విధించాడు అని రాజును ఆశీర్వదించాలి తప్పు చేసిన వాళ్ళు.
మంచివాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉంటారు. అలాంటి తప్పు చేసిన మంచి వాళ్లకు రాజు శిక్షించడం వల్ల ఆ మంచి వాళ్ళు కూడా రాజును ఆశీర్వదిస్తారు. ఏమని? తప్పు చేశాను, తగిన శిక్షనిచ్చాడు నాకు, ఇలాంటి రాజు బ్రతకాలి అని వారు వరమిస్తారు, వారు అనుగ్రహిస్తారు. కానీ చేసిన తప్పొకటి, ఇచ్చిన శిక్ష మరొకటి. రాగద్వేషాలతో శిక్షను అమలుపరిచినట్లయితే వాళ్ళు శపిస్తారు. ఇదేంటి, నేను చేసిన తప్పేంటి, తనిచ్చిన శిక్ష ఏంటి అని మాండవ్యుల వారి గాథ మనం విన్నాం కదా. ఎందుకని నాకు అత్యంత ఉగ్రమైన శిక్ష విధించబడింది అని మాండవ్య ఋషి యమరాజును అడిగితే, యమధర్ముణ్ణి అడిగితే, మక్షికను సంహరించావు కాబట్టి అలాంటి శిక్ష నీకు అమలపరచబడింది అని యముడు చెప్పగా, అదేంటి, అంత చిన్న వయసులో చేసిన చిన్న తప్పుకు ఇలాంటి పెద్ద శిక్ష, ఇదేలాంటిది? శాపం ఇచ్చాడు, కావాలని శాపం తీసుకున్నాడు యమధర్మరాజు. ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నారు. నేను చెప్పొచ్చేదేంటంటే, తగిన తప్పుకు తగిన శిక్షనివ్వాలి. దానివల్ల రాజుకు మంచి జరుగుతుంది. అది పుణ్యకార్యం. అది అలా శిక్షిస్తూ ఉన్నావా? చిన్న తప్పుకు పెద్ద శిక్ష, పెద్ద తప్పుకు చిన్న శిక్ష, దానివల్ల కూడా అనర్థం రాజుకు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ధర్మరాజా, అలా జాగ్రత్తగా ఉన్నావు కదా. నీ పురోహితులు నిన్ను అవమానపరచడం లేదు కదా. ఎప్పుడు అవమానపరుస్తారు? తప్పు చేసినప్పుడు, పతితుడైనప్పుడు, పతితుడై ధర్మాన్ని చేయాలని సంకల్పించుకున్నప్పుడు. అలా తప్పులు చేయడం లేదు కదా. నీవు కూడా పాతిత్యానికి హేతువైన పాపాలను చేయడం లేదు కదా. అలా పతితులైన వారిని పురోహితులు ఎలా పరిత్యజిస్తారో, అవమానపరుస్తారో, అలా పురోహితులు నిన్ను అవమానపరచడం లేదు కదా. అలాంటి పరిస్థితి నీకు లేదు కదా. కచ్చిద్బలస్య భక్తంచ వేతనంచరథోచితం సంప్రాప్తకాలే దాతవ్యం దదాసి న వికర్షసి. సైనికులకు పని ఏముంది? ఇప్పుడు పని లేదు కదా. కనుక ఎందుకు వేతనమిచ్చేది వారికి అని అనుకోకూడదు. వారికి తగిన సమయంలో వేతనం అందాలి. నీ వల్ల ఉపజీవనం వారికి కలగాలి. అరే, పని చేయలేదు, యుద్ధం చేయలేదు మీరు, కాబట్టి ఈ నెల మీకు జీతం లేదు అని వారి జీవితానికే ఎసురు పెట్టే భావన రాజుకు ఉండకూడదు. సరి అయిన కాలంలో వారికి వేతనం ఇస్తూ ఉన్నావు కదా, వారికి జీతం ఇస్తూ ఉన్నావు కదా, వారి జీవితాన్ని చూసుకుంటూ ఉన్నావు కదా. కాలాతిక్రమం జరగడం లేదు కదా. ఇచ్చే సందర్భంలో ఈరోజు ఇవ్వాలంటే ఆ రోజు ఇచ్చి తీరాలి. అది పున్నమో లేక అమావాస్యో లేక పాడ్యమియో, ఏ రోజు ఇవ్వాలని సంకల్పించుకున్నామో ఆ రోజు వారికి జీతాన్ని ఇచ్చి తీరాలి. కాలాతిక్రమణం చేయకూడదు. అలా ఉన్నావు కదా, అలా చేస్తూ ఉన్నావు కదా. భర్తు కుప్యంతి దౌర్గత్యాత్ స్యోనర్థ సుమహాన్ స్మృత. సరి అయిన సమయంలో వేతనం ఇవ్వకపోతే ఆ జీవులందరూ కూడా, ఆ సేవకులు, సైనికులందరూ కూడా నిన్ను శపిస్తారు. సైనికుల శాపం వల్ల రాజ్యానికి మంచి జరగదు, రాజ్యానికి హాని జరుగుతుంది. కచ్చిద్భయాదుపగతం క్షీణం వారిపుమాగతం యుద్ధేవా విజితం పార్థ పుత్రవత్ పరిరక్షసి. ఏదో భయంతో నీకు శరణుజొచ్చాడు, శరణాగతుడైన వారిని సంరక్షిస్తూ ఉన్నావు కదా. భయం కలిగిన వారి భయాన్ని పరిహరిస్తూ ఉన్నావు కదా. వారికి అభయదానం చేస్తూ ఉన్నావు కదా. యుద్ధంలో ఎవరిని నువ్వు గెలిచావో, ఎవరిని నువ్వు ఓడించావో తనను కొడుకులా సంరక్షించడం నీ కర్తవ్యం. అలా సంరక్షిస్తూ ఉన్నావు కదా. పుత్రవత్ పరిరక్షసి. చూడండి, శత్రువుల్ని ఓడించిన తరువాత వారిని కూడా కొడుకులుగా రాజులు కాపాడాలంటే రాజుల ఔన్నత్యం ఎంతగా ఉంటుందో ఆలోచించండి. ఎంత ఉన్నతమైన స్వభావమో రాజులది మనం ఆలోచించగలగాలి. అలా చేస్తూ ఉన్నావా? ప్రజల్ని రంజకంగా పరిపాలిస్తూ ఉన్నావా? కచ్చిద్వౌ ప్రథమౌ యామౌ రాత్రే సుప్త్వా విషంపతే సంచింతరసి ధర్మార్థౌ యామ ఉత్థార్య పశ్చిమే. 3 యామాలున్నాయట, 3 గంటలు. రాత్రి మొదటి 2 యామాలలో పడుకోవాలి, చివరి యామంలో ధర్మార్థ చింతన చేయాలట. మరుసటి రోజు ఏ ధర్మాన్ని నేను పాలించాలి, ఎలా అర్థ సంపాదన నేను చేయాలి సంకల్పం చేసుకోవాలట. రాఘవేంద్ర స్వాముల వారు ప్రాతసంకల్ప గద్యం అనే అత్యద్భుతమైన గద్యాన్ని రచించారు. ఉపనిషత్తుల సర్వస్వాన్ని అందులో ఉపదేశించారు. ఏ విధంగా సంకల్పం ఉండాలి, ఏ పనులను చేయాలి, ఏవి పూజలవుతాయి, చాలా చక్కగా అందులో చెప్పారు, ఉపదేశించారు. ప్రాతసంకల్ప గద్యాన్ని అర్థానుసంధానపూర్వకంగా పఠించాలి.
పఠించి నేనీ పూజ చేస్తాను, నా సంబంధీకుల వల్ల నీ పూజను చేయిస్తాను అని అనుకోవాలి, సంకల్పించుకోవాలి. ఆ శుభ సంకల్పం ఉన్న మనిషి తను ఉన్నతుడవుతాడు, ఔన్నత్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. అలాంటి శుభ సంకల్పాలను చేస్తూ ఉన్నావా? ధర్మార్థన చింతన చేస్తూ ఉన్నావా? బ్రాహ్మణానాంచ సాధూనాం తవ నైశ్రేయసీ శుభ దక్షిణాస్త్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదా. సాధువులైన బ్రాహ్మణుల పరిచర్యను చేస్తూ ఉన్నావా? వారికి ప్రతిరోజు దక్షిణలను సమర్పించుకుంటూ ఉన్నావా? వారి సంతర్పణ జరిగినట్లయితే స్వర్గాపవర్గాలను ప్రదానం చేసే సామర్థ్యం కలిగిన వారు బ్రాహ్మణులు. వారిని ఉపచరించాలి, వారిని పరిచరించాలి. నీ ఇంట్లో అతిథులందరూ కూడా రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నారా? యజ్ఞయాగాదులను, వాజపేయ మొదలైన యజ్ఞయాగాదులను, పౌండరీక యాగాలను సంతోష మనస్కుడై చేస్తూ ఉన్నావా? గురువులను, వృద్ధులను, దైవతలను, వ్రతాలను, నియమాలను ఆచరిస్తూ ఉన్నావా? కచ్చిత్ జ్ఞాతీన్ బంధువులను, గురువులను, వృద్ధాన్, దైవతాన్, తాపసానపి తాపసులను, చైత్యాంశ్చ వృక్షాన్ పరమపుణ్యప్రదమైన అశ్వత్థ మొదలైన వృక్షాలను నమస్కరిస్తూ ఉన్నావా? ప్రదక్షిణ నమస్కారాలను చేసి వాటి సపర్యను చేస్తూ ఉన్నావా? బ్రాహ్మణాంశ్చ నమస్యసి, బ్రాహ్మణులను ప్రతిరోజు నమస్కరిస్తూ ఉన్నావా? దానివల్ల మనిషికి ఔన్నత్యం కలుగుతుంది. ఇలా ఎవరి వృత్తి ఉంటుందో, ఎవరి ఇలా ఉంటారో, ఈ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారి రాష్ట్రానికి ఏ విధమైన అవసానం ఉండదు, ఏ విధమైన నాశనం అనేది ఉండదు. రాజు 14 అవగుణాలను, దోషాలను పరిత్యజించారట. నాస్తిక్యం ఉండకూడదు. మహాభారతం చెప్పే ఉపదేశం, రాజు ఎలా ఉండాలి? ఆస్తికుడై ఉండాలి. మా సౌభాగ్యం, ఇప్పటి ప్రధానమంత్రి ఎంత ఆస్తికుడో మనం చూస్తూ ఉన్నాము. తీర్థ స్నానం చేస్తారు, వ్రతోపవాసాలను చేస్తారు. నాస్తికుడైన వాడికి రాజయ్యే అధికారం లేదు. మొట్టమొదటి గుణం ఏంటంటే అది ఆస్తిక్యం. అది తెలుసుకోవాలి. రాజైన వాడు నాస్తిక్యాన్ని విడనాడాలి, నాస్తిక్యాన్ని ఆమడ దూరంలో ఉంచాలి. నాస్తిక్యం అనే దోషాన్ని పరిహరించుకోవాలి. అనృతం, అబద్ధం పలకకూడదు, అబద్ధం తన కోశంలో ఉండకూడదు, కోపం ఉండకూడదు, ప్రమాదం ఉండకూడదు, ఆలస్యం ఉండకూడదు. జ్ఞానవతాం అదర్శనం, ఎప్పుడూ జ్ఞానవంతులకు కనిపిస్తూ ఉండాలి, వారికి తను దొరుకుతూ ఉండాలి, వారికి సులభుడై ఉండాలి, ప్రజలకు సులభుడై ఉండాలి, ప్రజలకు కనిపించాలి, వారి కష్ట కార్పణ్యాలను వినే పరిస్థితిలో తను ఉండాలి, ప్రజలకు తను దొరకాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాజు ప్రజలకు కనిపిస్తూ ఉన్నావా? ప్రజలకు కనిపించాలి, కనిపించకుండా ఉండకూడదు. అలాగే ఏకచింతనమర్థానాం అనర్థజ్ఞైశ్చ చింతనం, ఒక్కడు కూర్చొని ఆలోచించకూడదు, నాస్తికులతో ఆలోచన చేయకూడదు, దుష్టులతో ఆలోచన చేయకూడదు. చేయాల్సిన కార్యం యొక్క నిశ్చయం తనకుండాలి. ఇలాంటి పని చేపట్టి తీరాలి అనే నిశ్చయం ఉండాలి. ఆలోచనను పరిరక్షించుకోవాలి, మంగళమైన మాటలనే ప్రయోగించుకోవాలి. పెద్దలొచ్చినప్పుడు ఎదురేగి వెళ్ళాలి వారికి. ఇలా ఉండాలి. దోషాలను పరిత్యజించుకోవాలి. కచ్చిత్తే సఫలా వేదాః, కచ్చిత్తే సఫలం ధనం, కచ్చిత్తే సఫలాధారాః, కచ్చిత్తే సఫలం శ్రుతం. 4 సఫలమవ్వాలట. ఏంటి? వేదాలు సఫలమవ్వాలి, ధనం సఫలమవ్వాలి, అలాగే భార్యలు సఫలమవ్వాలి, శ్రుతం విన్నది శ్రవణం కూడా సఫలమవ్వాలట. యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు, ధర్మరాజు ప్రశ్నించాడు, వేదం సఫలమవ్వడం అంటే ఏంటి? ధనం సఫలమవ్వడం అంటే ఏంటి? భార్యలు సఫలమవ్వడం అంటే ఏంటి? శ్రవణం సఫలమవ్వడం అంటే ఏంటి? నారదుల వారు సమాధానమిచ్చారు, వేదాలు సఫలమవ్వడం అంటే అగ్నిహోత్రాది సత్కర్మలను మనం చేస్తూ ఉండాలి, అంటే వేదం సఫలమైనట్లు. ధనం సఫలమవ్వాలంటే దానం చేయాలి, భోగం చేయాలి, అప్పుడే ధనం సఫలమవుతుంది. భార్యలు సఫలమవ్వాలంటే ఆ భార్యకు కొడుకులు కలగాలి, సంతానం కలగాలి, సంతానం ఇవ్వాలి. భార్యలకు సంతానం కలిగేలా చూసుకోవాలి. సంతానం కలిగితే భార్యలు సఫలమవునట్లు. శ్రుతం సఫలమవ్వాలంటే మంచి నడవళిక ఉండాలి అని తను చెప్పాడు.
ఏతదాఖ్యాయ సమునిర్నారదో వై మహాతపాః పప్రచ్ఛానంతరమిదం ధర్మాత్మానం యుధిష్ఠిరం. ఆ తరువాత ధర్మరాజును మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు. పితేవ పాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి. ప్రజల్ని తండ్రిలా పరిపాలిస్తూ ఉన్నావా? సన్యాసుల్ని బాగా చూసుకుంటూ ఉన్నావా? మనిషి ఈ 6ను పరిత్యజించాలట. మళ్ళీ చెబుతూ ఉన్నాడు. నిద్ర, ఆలస్యం, భయం, కోపం, మార్దవం, మృదువుగా ఉండకూడదు రాజైన వాడు అన్ని చోట్ల. దీర్ఘసూత్రత, సోమరితనం, వీటిని వదిలేయాలి. వదిలేవా అని చెప్పిన తరువాత ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. రాజాబ్రవీన్ నారదం, దేవరూపం దేవస్వరూపుడైన నారదునికి చెబుతూ ఉన్నాడు. ఏవం కరిష్యామి యథా త్వయోక్తం ప్రాజ్ఞాహి మే భూయ ఏవాభివృద్ధ ఉక్త్వా తథా చైవ చకార రాజా లేభే మహీం సాగర మేఖలాంచ. నా యోగ్యతకు అనుగుణంగా మీరు చెప్పిన ధార్మిక పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. మీ ఉపదేశం వల్ల నేను అభివృద్ధిని సంతరించుకుంటాను, నా రాజ్యాన్ని విస్తరించుకుంటాను. మళ్ళీ నారదులన్నారు. ఏవం యో వర్తతే రాజా చాతుర్వర్ణ్యస్య రక్షణే స విహృత్యేహ సుసుఖి శక్రస్యైతి సలోకతాం. నేను చెప్పిన ఈ నియమాలను పరిపాలిస్తూ ఉంటారు ఎవరు రాజు పరిపాలిస్తారో వారు, ఇంద్రుడు ఎలాంటి సామ్రాజ్యాన్ని తను సంపాదించుకున్నాడో, ఎలా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడో అలా సామ్రాజ్యాన్ని సంరక్షించుకుని చక్కగా తను ధర్మాత్ముడవుతాడు అనే విషయాన్ని నారదుడు చెబుతూ ఉన్నాడు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి పంచమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్.